ఓకే. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా భారతదేశ వ్యవస్థలోనే అత్యంత గౌరవప్రదమైనటువంటి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వృత్తిలో పనిచేసిన వాళ్ళు కూడా దిగజారి వాళ్ళు చేసిన వృత్తికే కలంకం తెచ్చేటట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. అది దురదృష్టకరం. ఆ పదవికే కలంకం, అవమానకరం. ఈ విషయం ఇంతకుముందు కూడా చెప్పిన నేను. మళ్ళీ మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు డైలీ ఏదో మీడియాలు ఉండాలి, కల్వకుట్ల కుటుంబం నుంచి వచ్చే డైరెక్షన్ను తూచా తప్పకుండా పాటిస్తే తప్ప ఎమ్మెల్యే ఓడిపోయినా, ఎంపీ ఓడిపోయినా, ఉద్యోగం పాయే, ఎటు కాకుండా అయిపోయినా కదా. రాబోయే రోజుల్లో ఏ అవకాశం వస్తే దాంట్లో తొందర తప్పుకున కొట్టేద్దాం, ఏదో అది పోస్ట్ అనే ఆలోచనతో ఉన్నట్టు వాళ్ళు మాయమాటలు చెప్తే మాటలో మోజులో ఉన్నట్లు. నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, ఒక శాసనసభ్యుడిగా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి కానీ, బాబామరుదులు కేటీఆర్తో కానీ, హరీష్తో కానీ సన్నిహితంగా ఉండి చూసిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో. అవసరం వచ్చినప్పుడు కులాలను, మతాలను, వర్గాలను, ఆ నాయకులను వాడుకొని అవసరం తీరిన తర్వాత నట్టేట్లా ముంచుతారు. సోదరుడా గ్రహించు అని చక్కగా చెప్పిన. కానీ బుద్ధి రాలే. మళ్ళీ ఐపీఎస్ చదువుకున్నాడు, ఆ మాత్రం గ్రహించలేకపోతున్నాడు. ఆరో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, డెఫినెట్లీ యూ విల్ బికమ్ ఎ టిష్యూ పేపర్ ఇన్ బీఆర్ఎస్ డస్ట్బిన్ వెరీ షార్ట్లీ. ఎందుకంటే మితిమీరిపోతుంది, తారాస్థాయికి చేరింది, పరాకాష్ఠకు చేరింది. అడ్డు అదుపులేని మాటలు. హరీష్ రావు గారు ఎక్కడో పోయినరు, టూర్లో పోయినరు, ఏదో చేసిర్రు, ఏమైంది అనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఎమ్మెల్సీ గారు, మా స్పోక్స్ పర్సన్ సూత్ర పూజలకు పోయిండు. తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగులను కాంక్షించవలసిన గౌరవ శాసనసభ్యుడై ఉండి తెలంగాణ ప్రజల నాశనాన్ని, తెలంగాణ అభివృద్ధి వినాశనాన్ని కోరుకుంటున్నాడు. అది మంచి పద్ధతి కాదు. ఆ శుద్ర పూజలు ఏంది, ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉండని అడిగింటే అడిగిండొచ్చు. అతనికి దయాకర్ కానీ, రామ్మోహన్ కానీ వాళ్ళ మీద లీగల్ నోటీసులు. ఆ లీగల్ నోటీసులు ఇవ్వడము ఎంతవరకు సమంజసం సోదరా? నువ్వు ఎట్లా పోయినావో, ఏం పోయినావో అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడింది. దానికి సమాధానం చెప్పేది పోయి మళ్ళీ ఈయన కూడా లీగల్ నోటీసులు అంట. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఐపీఎస్ ఆఫీసర్, ఐపీఎస్ చదివినావు నువ్వు, లీగల్ నోటీస్ ఎప్పుడు ఇస్తారు? లీగల్ నోటీస్ ఎప్పుడు లీగల్లీ లయబుల్ అవుతుంది? నేను కూడా ఇచ్చిన, ఇదే బాబామరుదులకు, కేటీఆర్కు, హరీష్ రావుకు నేను కూడా లీగల్ నోటీస్ ఇచ్చిన. కోర్టులో నడుస్తుంది కేసు. లీగల్ నోటీస్ ఎప్పుడు ఇస్తారంటే ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలకు స్పందించి సమాధానం చెప్పిన తర్వాత కూడా ఆ సమాధానానికి, వారి స్పందనకు కన్విన్స్ కాక మళ్ళీ మళ్ళీ పదే పదే అబద్ధ ప్రచారం చేస్తే అప్పుడు లీగల్ నోటీస్ ఇస్తారు. కానీ అనగానే లీగల్ నోటీసు ఎవడో కిరాయి గుమాస్తలాగా అడ్వకేట్ ఉన్నాడని లెటర్ మీద 4 ముక్కలు రాసి పక్కన పంపిస్తే, శాతనైతే సిగ్గు శరం ఉంటే, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉంటే విమర్శలను, ప్రతి విమర్శలు అనేది సర్వసాధారణం. విమర్శను హుందాగా తీసుకుని దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిండు. ఇంతప్పుడు 6 ఫీట్లు ఉన్నాడుగా. ఎవరు స్క్రిప్ట్ ఇస్తే చదువుతున్నావు? ప్రవీణ్ కుమార్, హరీష్ రావు గారు సమాధానం చెప్పేయండి. నేను ఇందుకు పోయినా, ఇట్లా పోయినా, కుటుంబంతో పోయినా, లేకపోతే ఇంకొకరితో పోయినా, ఇది చేసినా అని చెప్పాలి. కానీ లేదు అరే చెప్పు ఆయన సమాధానం చెప్పు. నువ్వు సమాధానం చెప్పలేక ఇరుకునబడి కాలుగాలిన పిల్లాక ప్రవీణ్ కుమార్ను కలవకుండా బొక్కలేస్తే బొప్పు అనేటట్టు తయారైందని ఆయనతోటి స్టేట్మెంట్లు ఇప్పించి లీగల్ నోటీసులు పంపిస్తే వాట్ నాన్సెన్స్. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఈయన ఒక 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ఆయన
ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణను నిగ్గుదేల్చడానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేక చేయలేక లీగల్ నోటీసులు ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఏం పద్ధతి ఇది? ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో మేము కూడా విమర్శలు చేసినాం, మేము కూడా విమర్శలు ఎదుర్కొన్నాం. దానికో పద్ధతి ఉంటుంది. రాహుల్ గాంధీ ఈ పోటుగాడు రాహుల్ గాంధీని అడతారు. రాహుల్ గాంధీ ఇన్ని రోజులు పోయింది కదా, ఎవరు చెప్పాలి? నీవెంత, నీ బిసాత ఎంత, నీ స్థాయి ఏంది? 7 సంవత్సరాలు కలవకుండా కాళ్ళు మొక్కి ఒకటే పోస్టులో పనిచేసి మన జాతికే ద్రోహం చేసి జాతి పేరు మీద ఆ సీట్లో కూర్చొని మన జాతి విద్యార్థులను ఏదో ఇద్దరిని అడిగి పంపించి మొత్తం ఎక్కడెక్కడ చదువు నాశనం చేసి కట్టల కాంట్రాక్ట్ తీసుకో, కూరగాయల కాంట్రాక్ట్ తీసుకో అని స్వేరో అని సంస్థ పెట్టి మన జాతి వినాశనానికి కారణమైన నీవు మాయావతికి ఎలక్షన్లలో దొంగచాటున డబ్బులు ఇచ్చిన కల్వకుంట్ల కుటుంబం కనుసైగల్లో మాయావతి తోటి రాష్ట్ర అధ్యక్ష పదవి తెచ్చుకొని కల్వకుంట్ల కుటుంబ కాళ్ళ దగ్గర బీఎస్పీని పెట్టి సామాజిక న్యాయం అనేవాడే ఒక కోణాన్ని ఎత్తి చూపి సామాజిక న్యాయానికి విరుద్ధంగా పోయే కల్వకుంట్ల కుటుంబానికి కొత్తాసవాళ్ళకి నీవు కాదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఆరోగ్య చెప్పిన ఒక సోదరునిగా సలహా ఇస్తున్నా, బ్రదర్ డస్ట్బిన్లో టిష్యూ పేపర్ కాకనైనా మా అబ్బా కాదు అని చెప్పినాం. వాళ్ళు రోజు ఏదో పోబో అని వదులుకుంటా నలుగురు వేసుకొని పచ్చి అబద్ధాలను నిజంగా చేయడానికి ప్రయత్నం చేస్తే అది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని పిసిసి అధ్యక్షులను లాస్ట్కు రాహుల్ అంటే అయిపోయిందిగా, పరాకాష్ఠకు చేరింది. ఎంత మాట్లాడినా కానీ నాకు హైప్ వస్తలేదని చెప్పి లాస్ట్కు రాహుల్ గాంధీని కూడా తీసుకున్నాడు. నీ స్థాయి ఏంది, నీవేంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది ఒక్కసారి చూసుకో. మన జాతి వాళ్ళని అడుగు, నీకు ఎంత గౌరవం ఉండే, ఎంత మర్యాద ఉండే. మా సీఎం గారు కానీ మా పార్టీ కానీ గౌరవించి నిన్ను కూడా పోనీలే, కానీ మితిమీరిపోతుంది, అవధులు దాటిపోతుంది, పరాకాష్ఠకు చేరింది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ మీద కానీ బరాబర్ మేము ఆరోపణ చేసి తప్పైతే దాని సమాధానం చెప్పు. పోయి హరీష్ రావు నువ్వు మొట్టికాయలేయి, నీవు ఐపీఎస్ కదా, అందరూ మొట్టికాయలేసి సమాధానం చెప్పి హరీష్కు మొట్టికాయలేయి సమాధానం చెప్పమని చెప్పు. తిరుచి ఎందుకు పోయిండు, ఇంకోటి ఏదో పోయిండు కదా అక్కడికి శివమోగ రామోగలో యాపులో ఆయన వేలువాలే. హరీష్ రావు నాడు సమాధానం ఆరోపణలకు సమాధానం చెప్పించాల్సింది పోయి అడ్డగోలు గారిసి ఎవరెవరో పెద్దల పేర్లు తీసుకుంటే పెద్దగా అవుతామని అనుకోకు. ఇది పరాకాష్ఠకు చేరింది, వేరే విధంగా స్పందించాల్సి వస్తుంది అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే. ఎస్, 100%. खेलना है तो खिलाड़ियों से खेलना అంటారు. ఆడితే మంచి ఆటగాంతో ఆడాలి, రసవత్తరంగా ఉంటుంది గేము. ఈ ఎలకలు బట్టి ఉడతలు బట్టి నాయలతో ఆడి నా గౌరవ మర్యాదలు ఎందుకు ఓడుకోవాలి? ఎస్, బరాబర్ ఏ దానికైనా కానీ ఒక సందర్భము, ఆరోపణ, ప్రత్యారోపణ, సమాధానము ఇట్లుంటుంది. కానీ ఎక్కడెక్కడితో ఏదో వేసి మాట్లాడితే ఏం మాట్లాడతావు? అదే అంటున్నా కదా, వాళ్ళందరూ ఏం కాదు, ఏమైతుందండి? అరే ఈ ప్రవీణ్లు టీఆర్ఎస్లు 145 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీల ఈ పుట్టగొడుగులు లాంటి పార్టీలు, వ్యక్తులు, శక్తులు, కుయుక్తులు చూసి అలసిపోయినామండి. రాజకీయ పార్టీలకి రాజకీయం నేర్పే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పిచ్చిగంతులు, కుప్పగంతులు ఏమవుతుంది? శాతనైతే సమాధానం చెప్పమను, హరీష్ రావుతో సమాధానం చెప్పి. ఏమిటి గురించి? ఎస్, యువర్ రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. మా పిసిసి ప్రెసిడెంట్ ధైర్యంగా చెప్పిండు, మా ఎమ్మెల్సీ గారు, మా స్పోక్స్ పర్సన్ గారు మాట్లాడిండ్రు. 100% వాస్తవము. నువ్వు కాదు లేదు అని చెప్పు, అప్పుడు ప్రూఫ్ బయట పెడతామన్నాడు. మౌనం అంగీకారం. హరీష్ రావు అది చెప్తలేడంటే ఆయన అంగీకరించిండు. ఎస్, 100% అది చేయడము తప్ప ఒప్ప అనేది న్యాయం, ధర్మం, చట్టం చూసుకుంటుంది. మేము ఆరోపించడం కదా, ఆయన సమాధానం చెప్పాను. ఆ సమాధానానికి నువ్వు అది చెప్పినావు కదా, అది కాదు బిడ్డ ఇది అని చెప్పు, చూపిస్తాం. అప్పుడు ఏమంటారు?
దొంగన దొంగన లంగన అనేది తెలిస్తే దొంగ కాదు అంటే నువ్వు దొంగవు అనేది చూపిస్తాం, నేను లంగ కాదు అంటే నువ్వు లంగవు అనేది చూపిస్తాం అనే సమాధానం వస్తే దానికి అప్పుడు ప్రూఫ్స్ ఎవిడెన్స్ బరాబర్ నిన్న చెప్పింది కదా, ఈరోజు మీరే కవర్ చేసారు. మహేష్ కుమార్ గౌడ్ గారు అన్ని ఆధారాలతో మాట్లాడుతున్నా, నువ్వు అవునా కాదా చెప్పు, దాని తర్వాత ఆధారాలు చూపిస్తారు. అయ్యా బీఆర్ఎస్ భవన్లా దాని తర్వాత వీళ్ళు అడ్డగోలుగా సంపాదించిన కోట్ల రూపాయలను కాపాడుకోవడానికి ఎప్పుడు నలుగురు అడ్వకేట్లను పెట్టుకొని బతికే కల్వకుంట్ల కుటుంబ సోదరులు బాబామరులు ఇద్దరు ఉన్న గుమాస్తా లాంటి అడ్వకేట్తో 4 ముక్కలు రాసి పంపెడుతుంది విషయమా? సిగ్గు శరం ఉంటే, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉంటే, సమకాలీన రాజకీయాలను అర్థం చేసుకుంటే, ఒక ఆరోపణ వచ్చింది దాని మీద నీకు తెలుసు, తిరుచికి ఎందుకు పోయినా, శివమొగ్గ ఇట్లా పోయినా అన్నప్పుడు నేను పోలేదన్నాను అనుకో, ఎప్పుడు పోలేదు ఎందుకు పోలేదు అప్పుడు చెప్తాం. నేను అదే అన్నా, ఎవరు ఎడకలు పట్టేటోడు ఉడతలు పట్టేటోడు కూడా ఎవరినో పట్టుకొని మాట్లాడితే దానికి సమాధానం చెప్పుకుంటూ పోతే కేల్నా అయితే కిలాడియన్సే కేల్నా అత్యాచ అంతే. మళ్ళా హరీష్ రావు ఎవరండి? హరీష్ రావు రాహుల్ గాంధీ దగ్గర టెంజర్ పట్ల కాళ్ళు మొక్కి దండం పెట్టి ప్రాధేయపడి ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయినటువంటి వాడు రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారు. వీళ్ళ స్థాయి ఎంత, వీళ్ళ నీతి ఎంత, వీళ్ళ జాతి ఎంత రాహుల్ గాంధీ గురించి మాట్లాడేటంతనా? యువర్ మిస్టేక్ అని 100% ఆరోపణలు చేసినాం కదా, ఆరోపణలకు సమాధానం చెప్పు. సమాధానము తప్పుగా చెప్పినప్పుడు మనకి తప్పు చెప్పినామని ఫ్లైట్ టికెట్ తీస్తామా, ఆడ ఎవరెవరితో ఉన్నావు చెప్పు. మంచి ప్రశ్న అడుగుతున్నా బ్రదర్. ఇప్పుడు కూడా గూగుల్లో కొట్టు, హిందూ సమాజం గురించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. హిందూ సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడి కొత్త కొత్త స్లోగన్లు కొత్త కొత్త విషయాలు బయటికి తీసుకొచ్చిన వాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హిందుత్వ అనేదే మనుధర్మము, మనకు వ్యతిరేకము దళితులు, కానీ హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన అతిపెద్ద అధికారిగా పిలవమనే ఈ రాజకీయ నాయకుడు అయిన వారు ఎవరంటే ప్రవీణ్ కుమార్. ఆయన అంట ఓ హిందూ జాతికి, ఈ జాతి కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్దల గురించి మాట్లాడితే నేను ఏదో పెద్దగా అవుతా అని ఇప్పటికే చాలా మాట్లాడినావు, మస్తు అయిపోయింది. ఐపీఎస్ స్థాయిని దిగజారుస్తున్నావు. ఇంకా చాలా మందికి ఐపీఎస్ కావాలని కోరిక ఉంది యువకుల లోపల ఈ జంజీలా, కానీ నీలాగటం చూసి నీ అమ్మ ఐపీఎస్ చేస్తే కూడా ఇట్లా మాట్లాడతలేదు నాయన, లేకపోతే వేరే వృత్తిని ఎంచుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి అది చేసి ఈ చిత్తకాయల నోటీసు ఏందనుకుంటున్నా, ఒక నోటీస్ ఎస్ నేను వేసిన ఈయన పక్కనే నాపల్లి కోట్ల నా మీద ఆరోపణలు చేస్తే ఇదే కేటీఆర్ హరీష్ రావు దానికి సమాధానం చెప్పి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపించిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు మాట్లాడింది. అప్పుడు నేను కోర్టుకు పోయినా, కోర్టులో కూడా నిలబడితే కేసు. నీవు వచ్చిన ఆరోపణ మీద సమాధానము సంజాయిషి ఇచ్చుకోకుండానే లీగల్ నోటీస్ పంపిస్తా. చేసినోని అడుగు భయ్, నీ ప్రశ్న మా ప్రశ్న అక్కజలేను. చేసిన అడగాలి, ఎందుకు చేస్తున్నావు ఇంత రాజకీయం తెలిసినవి 6 ఫీట్ల మునగానివి కదా. ప్రజాస్వామ్య వ్యవస్థల రాజకీయాలల్లో ఏదైనా ఆరోపణకు ప్రత్యారోపణ ఉంటుంది, లేకపోతే సమాధానం ఉంటుంది, కానీ ఇట్లెందుకు చేస్తున్నావు? రాజకీయాలు ఎదుర్కోవాలంటే డైరెక్ట్ ఎదుర్కో. నీకు చేత కాదు, 6 ఏళ్ళు ఉన్నా కానీ ఎదుర్కొనికే చేత, 6 ఫీట్లు ఉన్నా కానీ చేత కాదు కదా, రాజకీయంగా ఎదుర్కోవాలి. ఎదుర్కోలేదు చెప్పా, తెలంగాణ జనంకు కరువు రావాలి వాళ్ళు చెప్పింది అదే కదా, వాళ్ళ దగ్గర ఆధారం ఉన్నా. ఆరోపణలు వాళ్ళు ఇద్దరు చేశారు, వాళ్ళకి నేను లీగల్ నోటీస్ పెట్టాను. లీగల్ నోటీస్ ఎట్లిస్తావు నాయన, మా దగ్గర ఇవి ఉన్నాయని చెప్పి మహేష్ కుమార్ కూడా ఇస్తాను. నేను ఆ ముగ్గురికి మీద మాట్లాడిన ప్రవీణ్ కుమార్ మీద మాట్లాడుతున్నాను. ఆ పూజలు క్షుద్రలు మంత్రాలు తాంత్రికలు ఇవన్నీ వాళ్ళు చూస్తారు. అదే ఆధారం మా పీసీసీ ప్రెసిడెంట్, నాకు ఈ పీసీసీ ప్రెసిడెంట్ చెప్పిందండి, పీసీసీ ప్రెసిడెంట్ నువ్వు సమాధానం చెప్పు, నీ సమాధానంలో క్లారిటీ లేకపోతే అప్పుడు విత్ ప్రూఫ్ వస్తామన్నాడు. పనికి మాలిన మాటలు మాట్లాడకరా నాయన అని చెప్పనీకి వచ్చిన నేను. కల్వకుంట్ల కుటుంబ బొక్కలకు ఆశపడి బోబో అనకు అని అంటున్నా.
ఇంతకుముందు మంచిగా అన్నయ్య అని చెప్పిన, మీరే ఉన్నారు. మళ్ళీ మీకు మీరుతుంది. పద్ధతి మారితేనన్నయ్య మన సక్క అవుతామని చెప్తున్నాము. చూద్దాం అది కూడా. నేను అనుకుంటలేను, అనుకున్న ఆల్రెడీ మాట్లాడింది. అదే మరి అందుకే ఆడని అడగాలి. హరీష్ రావుని అడగాల్సిన ప్రశ్న ఇది. హరీష్ రావును పోయి ఏం అడగాలి తెలుసా మీరు? అరే నువ్వు ఇన్ని శుక్ర పూజలు చేస్తుంది కదా, అయినా కానీ మంచిగా ఉంది కదా, రేవంత్ రెడ్డి ప్రజాపాలన ముచ్చటగా 3 పూలు 6 కాయల్లాగా ఉంది కదా, ఈ క్షుద్ర పూజలకు ఎన్ని ఖర్చు పెడుతూ వేస్ట్ అయ్యాయి కదా అని హరీష్ రావును పోయి అడుగున. ఆయన రోజు ఏ పేపర్ తీసినా అదే కనబడుతుంది. ఇప్పుడు వస్తున్న పేపర్లు చూస్తే ఏడ చూస్తే హరీష్ రావు అంటే క్షుద్ర పూజలని ఆయన అట్లా అంటాడు, నేను ఎట్లా అంటాడు. అంతే అంత్రి ఏం చేస్తారో చేసుకో, కానీ దానికోసం పద్ధతి ఉండాలి. రాజకీయాల్లో ఆరోపణలు వచ్చినప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఏ రాజకీయ నాయకుల మీదనే ఉంటుంది. ఎవరేమంటుంది లీగల్ నోటీస్ ఏమైతే బుక్ ఓకే.